కొన్నిసార్లు మనం అవసరాలు తీర్చుకోవటానికి దేవుడి దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళుగా ఉంటాం. అవసరాలు తీర్చుకోవటానికంటే మనకేమన్నా కావాల్సినట్లయితే దేవుడు దాన్ని ఇస్తాడు కనుక దేవుని దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళుగా ఉంటాం. అయితే పరిశుద్ధ గ్రంథంలో అట్లాగా ఒక అవసరాన్ని తీర్చుకోవటానికి దేవుని దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు కాదు, కానీ ఆయన చిత్తము వాళ్ళ జీవితాల్లో నెరవేరటానికి దేవుని దగ్గరికి వచ్చారు. ఒక అవసరం నేను దేవుని దగ్గరికి నడిపించకూడదు, లేకపోతే ఒక అనారోగ్యం దేవుని దగ్గరికి నడిపించేదిగా ఉన్నట్లయితే ఆ అనారోగ్యం పోయిన తర్వాత దేవుని విడిచిపెట్టేటువంటి వారుగా ఉంటారు. లేకపోతే ఒక అవసరం దేవుని దగ్గరికి వెళ్ళినట్లయితే అవసరం తర్వాత దేవుని విడిచిపెట్టేటువంటి వారుగా ఉంటారు. అయితే మనం దేనిని బట్టి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఆయన మన పైన చూపిస్తున్నటువంటి ప్రేమ బట్టి ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన మనం పైన చూపించి మన పాపము నుండి విడిపించి మనకి పాపపు సంఖ్యల నుండి విడిపించి ఆయన పరలోకాన్ని ఇస్తున్నాడు కనుక ఆయన మనం సేవించేటువంటి వాళ్ళుగా ఉండాలి. ఎట్లా ఉంటుందంటే మనం ఒక శిక్షకు మనం పాత్రమైనప్పుడు మనల్ని తీసుకెళ్ళి ఆ శిక్షించకపోకుండా ఆ శిక్షణ తీసేసి మళ్ళీ మనకి బహుమతి ఇచ్చినట్టు లెక్క అన్నమాట. మీకు ఒక ఉదాహరణ చెప్తే ఈజీగా అర్థమవుతుందని ఉదాహరణ చెప్తున్నాను. మీ ఇంట్లోకి ఎవరైనా నైట్ దొంగతనానికి వచ్చారనుకోండి, తను మొత్తం సామాన్లన్నీ మూటగట్టుకొని వెళ్ళిపోయే టైంలో మీరు నిద్రలేచి అతను చూశారు. అప్పుడు మీరు ఈ విధంగా చెప్పగలిగారు అనుకోండి, నువ్వు దొంగవాడు వచ్చి అన్నీ పోగేసుకున్నప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి నువ్వు అమ్ముకొని ఎప్పటికి డబ్బులు సంపాదించుకుంటావు, ఎప్పటికి వస్తాయి, ఇంత కాదు అని చెప్పేసి వీటితో పాటు బీరువా తాళం తీసి ఇది 10,000 తీసుకెళ్ళని ఇచ్చారనుకోండి, అది ఎట్లా ఉంటుంది? దేవుని యొక్క రక్షణ కూడా అట్లాగే మనకు అనిపిస్తుంది. మనం శిక్ష అనుభవించాల్సినటువంటి మనల్ని మన శిక్ష ఆయన తీసుకొని ఆయన మీద వేసుకొని మరలా పరలోకమైనటువంటి ఉచిత బహుమానాన్ని మనకు అనుగ్రహించిన గొప్ప దేవుడు మన దేవుడు. అటువంటి దేవుని యొక్క గొప్పతనాన్ని మనం ఒక అవసరాల కోసం వాడుకునేటువంటి విధంగా మనం ఉండకూడదు. మన పరిచర్య అభివృద్ధి చెందాలని దేవునితో సమయాన్ని గడపటాలి. తర్వాత ఆత్మల రక్షణ కొరకు, సంఘ అభివృద్ధి కొరకు ఉపవాసం ఉంటే ఓకే, కానీ అవసరాలు తీర్చుకోవటానికి మనం ఉపవాసాలు ఉండటం అనేటువంటిది మంచి విధానం కాదని, మన యొక్క కోరికలు తీర్చుకోవటానికి మనం ఏదైనా సాధించడానికి ఉపవాసం ఉండి సాధించినట్లయితే మన విశ్వాస వీరులుగా గుర్తించబడడం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకి ఏది కావాల్సిన తండ్రి ఇస్తాడు అడిగినప్పుడు. మనకు అది ఇష్టం లేనప్పుడు ఒక భౌతిక తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, వాళ్ళకి మనకు ఏదైనా ఇష్టం లేనిది మనం అడిగినప్పుడు అది మనకి హాని జరిగించేదైతే మనకి ఎవరు వాళ్ళు, కానీ మనం అదే పట్టుబట్టి ఏడవటం ద్వారా మనం వాళ్ళ దగ్గర నుండి పొందుకోవచ్చు. కానీ అది కొద్ది రోజులకే మనకి హాని కలిగించి మన శరీరాన్ని పాడు చేయొచ్చు, లేకపోతే మన జీవితంలో అది పెద్ద సమస్యగా మారవచ్చు. దేవుడి దగ్గర మనం దేవుడు ఏమైతే మన కోసం దాచించాడో అది మనం అడుక్కోకుండా మనకి ఏమి కావాలో అది దేవుణ్ణి మనం అడిగినట్లయితే మన జీవితం కూడా అట్లాగే ఆశీర్వాదకరంగా ఉండకపోవచ్చు. కాబట్టి మత్తయి సువార్తలు తెలియజేస్తున్నాడు ఎట్లాగా ఉపవాసం ఉన్నట్లయితే ఎట్లా ఉండాలి, దేనికోసం ఉండాలని. 6వ అధ్యాయం 16, 17 వచనాలు చూసినట్లయితే అది నీకు దేవునికి మధ్య సంబంధం పెరిగేటువంటిదిగా ఉండాలి. నీకు దేవునికి మధ్య వ్యక్తిగత సమయాన్ని పెంచేటువంటిదిగా నీవు ఉండాలి, కానీ కోరికలు తీర్చుకునేలాగా మనం దేవుని దగ్గరికి రాకూడదనే విషయాన్ని మనం గమనించవచ్చు. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే పౌలు బర్నబాలు ఆత్మీయంగా పరిచర్య చేయాలని వాళ్ళ కోసం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు 13వ అధ్యాయం 3వ వచనం అంతటి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపారు. ఒక పరిచర్యకు పంపేటప్పుడు ఉపవాసం ఉంటే ఆ ఉపవాసం ద్వారా వాళ్ళు ఆ పేతురుని బర్నబాని పరిచర్యకు పంపారు. అంటే వాళ్ళ ఉపవాసం ఒక పరిచర్య కోసం ప్రోత్సహించబడింది, కానీ వాళ్ళ సొంత అవసరాల కోసం కాదని మనం గుర్తించగలగాలి. ఆ ఉపవాసం అనేటువంటిది దేవునితో సమయం అనేటువంటిది మనం గడపాలి అంటే అది దేవుని యొక్క పరిచర్య ముందుకెళ్ళటానికి గడిపినట్లయితే నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. కానీ నువ్వు ఆశీర్వాదాల కోసం ఆయన దగ్గర కనిపెట్టినట్లయితే అవి పొందుకోవచ్చు, కానీ పొందుకున్న తర్వాత నీ భక్తి అంత అభివృద్ధి అనేటువంటిది ఉన్నదనే విషయాన్ని గుర్తించగలగాలి. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 6వ వచనం కనుక చూసినట్లయితే ఎక్కడ ఇబ్బంది గల వారిని ఓదార్చడానికి మనం ఉపయోగపడాలి. తర్వాత బాధింపబడే వారిని విడిపించడానికి, ఆకలి కొనిన వారిని అన్నం పెట్టడానికి, రక్త సంబంధికి మనం సాయం చేయడానికి, దిక్కుమాల భేదాలను మనం ఎంట చేర్చుకోవటానికి, వస్త్రహీనుడు కనపడినప్పుడు వాడికి వస్త్రాలు ఇవ్వటానికి, అలా చేసినట్లయితే మనం ఏమైతే నువ్వు అనుకున్నావు అది నీకు వెంటనే జరుగుతుంది. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యంపు వెనుకోటి భాగమున కావలి ఉండను. నువ్వు ఏ ప్రదేశానికి వెళ్ళినా సరే ఈ యొక్క మంచి పనులు చేసినట్లయితే దేవుడు నిన్ను అధికముగా ఆశీర్వదిస్తాడని తెలియజేస్తాడు. కాబట్టి మనం చేయాల్సిన పని పరిచర్యలో అనేక మందికి సాయం చేసేటువంటి గుణము లక్షణము నువ్వు కలిగి ఉంటే
అది చాలు అంటున్నాడు దేవుడు. అలా అటువంటి లక్షణాలు లేకోకుండా ఉపవాసం ఉండి మీరు కన్నీరు కార్చిన ఉపయోగం ఉండదని తెలియజేస్తాడు. కాబట్టి మన సొంత అవసరాలను పక్కన పెట్టి దేవుని యొక్క పరిచర్య, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే కష్టంలో ఉన్నారో, ఎవరైతే ఆకలితో బాధపడుతున్నారో, ఎవరైతే వస్త్రం లేకున్నారో అటువంటి వారికి నువ్వు సాయం చేసినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీద ఉంటుంది. నీ యొక్క పరిస్థితులకి దేవుని యొక్క కాపుదల ఉంటుంది. నీ యొక్క కుటుంబానికి దేవుని కాపుదల ఉంటుంది. నువ్వు ఏ పరిస్థితిలోకి వెళ్ళినా, ఏ పరిస్థితిలో నువ్వు జీవిస్తున్నా దేవుని యొక్క కాపుదల ఉంటుంది. కాబట్టి నువ్వు కన్నీరు కార్చి ఏదో దేవుని దగ్గర ఏడ్చినంత మాత్రాన నీ కోరికలు తీర్చుకోవటమే కాదు, కానీ ఏడ్చి అట్లాగా కోరికలు తీర్చుకోవటం కాదు, కానీ పరిచర్య కోసం తప్పించేటువంటి హృదయాలు, ఆత్మలు దేవునికి కావాలి. అటువంటి కావాలంటే మన అవసరాలకు తీర్చుకోవటానికి దేవుని దగ్గరకు అది కాదు, కానీ ఆయన పరిచర్య జరగటానికి కనిపెట్టి ఆయన పరిచర్యలో విజయం పొందటానికి, ఆ పరిచర్య ముందుకు తీసుకోవటానికి ప్రయత్నించేటువంటి విశ్వాసాలు ఉన్నట్లయితే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. కాబట్టి ఒక్కసారి ఒక సందర్భం జరిగింది. కొంతమంది కొన్నిసార్లు చాలా అవసరతలతో దేవుని దగ్గరికి వస్తారు. వాళ్ళ కోసం ప్రార్థించినప్పుడు వాళ్ళ అవసరతలు పొందుకున్న తర్వాత తిరిగి దేవుని మర్చిపోయేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజంగా నీ అవసరాల కోసం దేవుడి దగ్గరికి వస్తే, నీ అనారోగ్యమే దేవుని దగ్గరికి నేను నడిపించగలిగితే, ఆ అనారోగ్యం తీరిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు దేవుని నుండి దూరం అయిపోతావు. కానీ ఆయన ప్రేమను తెలుసుకొని ఆయనతో నువ్వు సమయాన్ని గడిపినట్లయితే, ఆయన ప్రేమను తీసుకొని ఆయన దగ్గరికి వచ్చి నువ్వు ఆయన పరిచర్య కోసం నువ్వు ప్రయత్నం చేసినట్లయితే నీ జీవితం మాటలతో చెప్పేది కాదు, అంత అద్భుతంగా ఆయన నిన్ను మార్చగలుగుతాడు.